ఎట్లా చూస్తారన్న ప్రభుత్వ విద్య మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద మీ అభిప్రాయం? ప్రభుత్వ విద్య అంటే ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రజల కోసము ప్రజలనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం అంటారు. ఇవాళ ఇంత మునుకున్నటువంటి ప్రభుత్వాలను కావచ్చు, నేడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరు ఎన్నుకున్నారండి? ప్రజలే కదా. ఓటు హక్కు ఉన్నటువంటి ఎవరైనా, అంబేద్కర్ రాజ్యాంగంలో రాసించినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా 18 కానీ 21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేస్తే గెలిచినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ మేనిఫెస్టోలో చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటిది ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ప్రపంచం బాగుపడాలని అంటే విద్య అనేటువంటిది అవసరం. ఈ విద్యకు నీవు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకేమో తక్కువ చిన్న చూపు చూసుకుంటూ, ప్రైవేట్ పాఠశాలకు వాళ్ళ తన కోట్లకు లక్షలు తీసుకుంటూ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళ మీద అటువైపుగా ప్రయాణం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వ విద్య ఎట్లా జరుగుతుంది? మరి ప్రభుత్వ విద్య అని ఎట్లా అంటాం? ఇది ప్రభుత్వం అని ఎట్లా అంటాం? ఇప్పుడు నేను కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచే చదువుకొని ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మరి ఎందుకు దాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడిపోయింది? అదే కదా మేము ప్రశ్నిస్తున్నది. ఇలా ధర్నా మేము విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా ఇవాళ ధర్నా చేస్తున్నది కూడా అందుకే. మీరు చేస్తారనేటువంటి ఆశావాహులుగా, ఒక ఉపాధ్యాయులుగా, మేధావి వర్గంగా మేమందరం కూడా మీ వైపు ఉండి మీరు గెలిచిండ్రు. ఆ గెలిచినప్పుడు మాకు విద్యా వ్యవస్థ పట్ల మీరు అనుకున్నటువంటి ప్రకారంగా 15% ఇస్తా అన్నటువంటిది ఇవ్వాలి కదా. ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి కదా. కనీసం మౌలిక సౌకర్యాలను కల్పించాలి కదా. ఇవాళ ఆడపిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు లేవు. మూత్రశాల లేకపోతే ఏంటిది ఇది పరిస్థితి? అంటే మేము కోరుకునేది ఏంది? అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ పరిపాలిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలంటే ప్రభుత్వం అనుకుంటే అవుతుంది. ఇక వాడు కార్పొరేట్ స్కూల్ వాడు అనుకుంటే కాదు కదా. ఆ ముఖ్యమంత్రి అనుకోవాలి, ఆ విద్యాశాఖ అనుకోవాలి, ఎవరు అధికారులు అనుకొని ప్రభుత్వం అసలు ఏం జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నది అనేది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేయవలసినటువంటి అవసరం. ఈ మధ్యన విద్యా పరిరక్షణ దాని మీద చైర్మన్ ఆగ్నూరు మురళిని పాఠశాల విద్యా కమిషన్ సార్ తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయన ఇస్తున్నటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని కూడా పాటించి వాటిని అమలు చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కడుతున్నాం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దీనివల్ల ఏమన్నా అంటే గ్రామీణంలో ఉన్నటువంటి విద్యకు గండిపడే అవకాశం ఉన్నదా, లేకుంటే పిల్లలు ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదా? ఎట్లా చూడొచ్చు అసలు? ఒక కర్మాగారం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలలు కర్మాగారం. ఈ కర్మాగారం నుంచి ఇంకా 10 కర్మాగారాలు పెడితే ఎక్కడి నుంచి పడతారు విద్యార్థులు? ఈ కర్మాగారం నుంచే కదా పోయేది. నువ్వు ఇలా కేజీబీ పెట్టినావు, మోడల్ స్కూల్ పెట్టినావు, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినావు, ఇలా ఇంటిగ్రేటెడ్ అంటున్నావు. ఎక్కడి నుంచి పోతారు? ప్రభుత్వ పాఠశాల నుంచే కదా. ప్రభుత్వ పాఠశాలను నువ్వు ఎందుకు బలహీనపరుస్తున్నావు మాకు తెలుస్తలేదు. అంటే నీ చీకటి ఒప్పందాలు ఏమైనా అమెరికా నుంచి ఏమైనా పెట్టుకున్నారా? ఈ వ్యవస్థను మొత్తం, విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించి ఈ విద్యా వ్యవస్థలోనూ తప్పుకుందామని ప్రభుత్వం ఏమది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా పరిరక్షణ కమిటీ కావచ్చు, మేధావులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఎందుకనంటే కార్పొరేట్ వ్యవస్థని పోషిస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? ఇవాళ కొద్దిగా 7.5 కొంచెం పెంచినావు, కానీ మీరు అనుకున్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాన్ని పెంచండి. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుంటే మన ఇండియాలోనే ఏది ఢిల్లీలో కేజ్రీవాల్ ఏం చేసిండండి? 25% నిధులు ప్రభుత్వ విద్యకు అందించిండు. అంటే దాన్ని ఎందుకు మోడల్గా తీసుకోరు మీరు? ప్రతి ఒక్కరు వేరే దానికి మోడల్ తీసుకుంటున్నప్పుడు విద్య అనేటువంటిది ఒక పట్టుకొమ్మ కదా. విద్యా వ్యవస్థనే కదా వ్యవస్థను మొత్తం మార్చేది. ఆ విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా మీరు కేవలం మీరు రాజకీయ లబ్ధుల కోసము, ప్రజల ఓట్లు దండుకోవడం కోసం మీరు దండుకోండి, కానీ విద్యా వ్యవస్థను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. వైద్యమే కదా. విద్యాశాఖ కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా, ఇంకా అనుకుంటే చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. మరి అదే కదా. ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది, అన్ని శాఖలు అయిన తన ఉన్నాయి. ప్రధానమైనటువంటి విద్యనే కదా మేము అడుగుతున్నది కదే. మీ చేతిలో ఉన్నది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించండి ప్రభుత్వ పాఠశాలలో. ఎందుకు విద్య రాదో మేము కూడా చూస్తాం. ఇలా మేము అంటా ఉన్నాం, కామన్ స్కూల్స్ విధానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఒక శాస్త్రీయ విద్య అనేటువంటిది రావాలి. శాస్త్రీయంగా ఒక విద్యార్థి ఆలోచించినట్టుంటే అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు పరిష్కారం అవుతాయి. నువ్వు దానికి అటువైపుగా పోవడమే లేదు. ఎంతసేపు ఇవాళ అన్ని చూస్తూ ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం కూడా మతము, కులము దాని మీద ఆధారపడి చేస్తూ ఉన్నాయి. ఇది కాదు కదా. విద్యకు కావాల్సింది ఏంటి? జ్ఞానం.
ఎక్కడైతే అజ్ఞానం ఉందో అజ్ఞానాన్ని పోగొట్టడానికి విద్య అవసరం. ఆ విద్యను నువ్వు ప్రక్కన పెట్టేసి అజ్ఞానాన్ని పెంచిపోచేస్తూ ఉంటే మతానికి కులానికి ఇచ్చిన విలువ విద్యకి ఇవ్వకపోతే ఇది ఏమైతా ఉంటుంది రే భవిష్యత్తులో వినాశనం వైపు పోతూ ఉంటుంది. అది కాదు. కాబట్టి విద్యను అభివృద్ధి చేసేటువంటి దిశగా మీకు ఏమైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలు మనం ప్రతి ఒక్క దానికి వేరే వేరే దేశాలను తీసుకుంటాం. మరి అక్కడ విద్యా వ్యవస్థ మొత్తం కూడా విద్యా వైద్యం పూర్తిగా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి అన్ని ఫ్రీగానే ఉంటాయి. మరి తెలంగాణలో కూడా పెట్టవచ్చు కదా, అన్ని మోడల్ కావచ్చు కదా. మొన్న కులగణన చేసినన్నారు, మోడల్ అన్నారు, మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ విద్యా వ్యవస్థను కూడా మీరు చేసి మొట్టమొదటిగా ఉండండి, మేము అభిమానిస్తాము, అభినందిస్తాము. ఇదే కదా విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నింటిని కల్పించండి, వాళ్ళ మౌలిక వసతులు కల్పించండి, దానికి సరిపడినటువంటి బడ్జెట్ని కేటాయించండి. మీ ప్రభుత్వం ఇంకా 100 ఏళ్ళు ఉండని మేము అభినందిస్తాం. కాకపోతే మా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారన్న, విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది అసలు? అండ్ విద్యా వ్యవస్థలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఆ మార్పులో భాగంగా పనిచేయాలి. కానీ కొఠారి గారు చెప్పినట్టుగా విద్యలో 30% బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి అనుకుంటే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దాని ప్రకారంగానే ఇది మేనిఫెస్టో ప్రకారంగా 15% అన్నారు. కానీ మరి విద్యలో ఈరోజు గత 2 బడ్జెట్లు మీరు పెట్టినా కూడా అందులో సగం కూడా వేయించకపోవడము సరి అయినటువంటిది కాదు. ఈరోజు మీరు ఏమంటున్నారంటే మేము సమూలంగా పటిష్టపరుస్తాము విద్యా వ్యవస్థను అంటున్నారు. ఎట్లా పటిష్టపరచడం అంటే అర్థం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, బడిఈడి పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటివి, ఇవన్నిటిని కూడా తీసుకొని ఏవేవో సరే ప్రజలకు అవసరమైనటువంటి ఉచిత పథకాలు మీరు ప్రకటిస్తున్నారు. కానీ అత్యవసరమైనటువంటి విద్యా వైద్యం కూడా ఉచితమైందే కదా, మరి దాని పట్ల ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఈ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరియు మీరు చెప్పినట్టుగా ఈ మొన్న జరిగినటువంటి సమీక్షలో మీరు చెప్తున్నారు మేము కమిషన్ వేసినాం. కమిషన్ ఎందుకు? కమిషను మీకు సూచనలు ఇచ్చి ఆ సూచనలు మీరేమన్నా పాటిస్తున్నారా? చేసిన కమిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదా తెలంగాణ విద్యాశాఖ మీద సంబంధించి? కేవలం కమిషన్ కేవలము మొక్కుబడిగా ఉన్నటువంటి కమిషనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలన్నీ కూడా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటున్నది. కానీ అమలు చేసే క్రమంలో మీరు వెనుకంజలో ఉన్నారు. కమిషన్ ముందంజలో ఉన్నది, ఇస్తున్నది, కానీ ఆ కమిషన్కి మీకు ముక్కుదాడేసినట్టుగా ఉండడము ఇది సరి అయినది కాదు అని చెప్పేసి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంకా బలోపేతం చేయడానికి కేవలము ప్రణాళికలు ఒకటే కాదు, ఇది వారికి తూచా తప్పకుండా చిత్తశుద్ధి ఉండవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. బ్రదర్, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన, నేను జిల్లా పరిషత్ నుంచే చదువుకొని వచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదే గవర్నమెంట్ స్కూళ్ళకు గండిపడుతున్నది, ఆ వసతులు లేవు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు ఈ విధానాన్ని? ఒకటి విద్యారంగం బాగుపడాలంటే ఉమ్మడి రాష్ట్రంలో 16 నుంచి 18% నిధులు విద్యారంగానికి కేటాయించారు. అప్పుడు మనం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ అయితేనే మన విద్యారంగం అన్ని రంగాలు బాగుపడతాయి, ముఖ్యంగా విద్యారంగం బాగుపడుతుందని మనం అనేక దశాబ్దాలుగా పోరాడి అనేక మంది విద్యార్థుల బలిదానాలతోటి మనం తెలంగాణ సాధించుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్ల ద్వారా హై స్కూళ్ళలో కొంతమేర ఖాళీలు భర్తీ చేసింది. అసలు విద్యా హక్కు చట్టం ప్రకారము ఏముందంటే ప్రతి సంవత్సరం బదిలీ చేపట్టాలి, ప్రతి సంవత్సరం ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి డిఎస్సి రాయడానికి రాష్ట్రంలో ఎంతోమంది డిఎడ్ బిఎడ్ ట్రైనింగ్ పొందినటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ బడిఈడి పిల్లలు అయితే 60 లక్షల పైన మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలో చేరికలు నమోదు ఎందుకు తగ్గిపోతుందంటే ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో నర్సరీ క్లాసులు అనేవి లేవు. వాళ్ళు 2 సంవత్సరాలు కంప్లీట్ కాగానే వాళ్ళు అంగన్వాడీలో కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయట్లేదు. వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో ఆ ప్రచార ధోరణికి వాళ్ళ 2 సంవత్సరాలు నిండగానే ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయిపోతారు. మరి 5 సంవత్సరాలు అంగన్వాడీలో చదివి మన స్కూల్కి రావాలంటే ఎట్లా వస్తారు? ప్రభుత్వము ఆ నర్సరీ క్లాసులన్నా నియంత్రించాలి. లేదు 5 ఏళ్ళు కంప్లీట్గా విద్యార్థి భౌతికంగా మంచిగా ఎదుగుతాడు, ఒక పరిపక్వత వస్తుంది, అప్పుడు మాత్రమే చదవాలని ఒక రూల్ అన్న పెట్టాలి. లేదు ప్రభుత్వ పాఠశాలలో ఆ నర్సరీ ఎల్కేజీ క్లాసులు స్టార్ట్ చేయాలి. అది కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులను
అపాయింట్ చేసి పటిష్టం చేసినప్పుడు సరైన సౌకర్యాలు రెండిట్లో ఉన్నప్పుడు మనకు ఎందుకు పిల్లలు రాదు? ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు చేరుతారు. విధి లేకనే ప్రభుత్వ పాఠశాలలో ఈ సబ్జెక్టు టీచర్ల కొరతతోటి కానీ, సరైన భౌతిక వస్తువులు లేక కానీ, ఇలాంటి నర్సరీ క్లాసులు లేక కానీ వాళ్ళు ప్రైవేట్ పాఠశాల వైపు పరోక్షంగా ప్రభుత్వమే మళ్లించే విధంగా తన భారాన్ని దించుకోవడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అనర్హులకు ప్రభుత్వ నిధులను కేటాయించడం అనేది తగ్గించాలి. ఉదాహరణకు రైతు బంధు ఉన్నది. రైతు బంధు ఎవరికి? ఒక పేద అంటే చిన్నకారు రైతులకు మాత్రం ఇవ్వాలి. మరి ప్రభుత్వం ఓట్ల గురించి దేన్ని కట్ చేయలేక అలాంటి నిధులు ఒక సగం సేవ్ అయింది అనుకోండి, అవి విద్యారంగం తర్వాత వైద్య రంగం ప్రజలకు అత్యవసరమైంది, అది వీటిని మీకు కేటాయించాలి. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా పెన్షన్లు అర్హులందరూ ఇవ్వాలి. అందులో చాలామంది అనర్హులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉచిత బియ్యం అన్నాడు, దాంట్లో కోట్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. నిజంగా వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్నారా? ప్రభుత్వం ఓటు బ్యాంకు విధానాలను పక్కకు పెట్టి అర్హులైన పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి విద్యను, తర్వాత ఒక విద్య అంటే ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలి. ఉదాహరణ తీసుకుంటే మన 33 జిల్లాల్లో 26 జిల్లాలకు ఇప్పుడు డిఈఓ పోస్టులే లేవు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, 26 జిల్లాలకు డిఈఓ పోస్టులే మంజూరు కాలేదు. అదేవిధంగా ఎంఈఓలు కూడా రాష్ట్రంలో 600 పైచీలకు ఎంఈఓ పోస్టులు ఉండాలి. 20 కంటే ఎక్కువ రెగ్యులర్ ఎంఈఓ లేరు. వీళ్ళందరూ హై స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్లకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. అయితే శిక్షణ ఇచ్చేటువంటి డిఈడి కాలేజీలు కానీ, ప్రభుత్వ డిఈడి కాలేజీ కానీ, ప్రభుత్వ బిఎడ్ కాలేజీలు కానీ 90% ఖాళీలు ఉన్నాయి. వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చే ఎస్సీఆర్టీలో 90% ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని భర్తీ చేయాలి. వాటిని భర్తీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలి. పర్యవేక్షణకు సంబంధించినటువంటి పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి. ఎప్పటికప్పుడు సబ్జెక్టు టీచర్లను కూడా భర్తీ చేయాలి. భర్తీ చేసే టైము కొంత ఎక్కువ టైం ఉన్నప్పుడు కనీసం వాలంటీర్లతోటైనా ఆ ఖాళీలను నింపినప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రజలకు కూడా ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం పెరుగుతుంది. థ్యాంక్ యూ.